ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడే దేవతలు కొలువు ఉంటారని అర్థం. శివాజీ గారు అలా వ్యాఖ్యలు చేయడం చాలా రాగాలి. స్త్రీ యొక్క అవయవాల్ని సామాన్లు అనడం, తర్వాత దరిద్ర కొట్టు ముండ అనడం. ముండని ఎవరిని అంటారు? భర్త చనిపోయిన వాళ్ళే ముండలు అంటారు. సో ఆ రెండు వర్డ్స్ యూజ్ చేయడం అది చాలా తప్పు. ఇప్పుడు మొత్తం ఒక నాగబాబు గారే కావచ్చు, ప్రకాష్ రాజ్ గారే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడాను శివాజీ గారి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ఆయన కూడా క్షమాపణలు చెప్పాడు, బహిరంగ క్షమాపణలు. ఈరోజు మహిళా కమిషన్ ముందు హాజరై చీవాట్లు కూడా తినడం జరిగిందండి. ఇప్పుడు హీరోయిన్లు ఎట్లుంటారో అందరికీ తెలుసు. గ్లామర్ రోల్ చేయమంటే గ్లామర్ రోల్ చేస్తారు, ట్రెడిషనల్గా చేయమంటే చేస్తారు, విలన్గా చేయమంటే చేస్తారు. రమ్మి తీసుకోండి, హలో బ్రదర్ సినిమాలో మొత్తం హాఫ్ న్యూడ్గా చూపించేస్తారు ఈవీవి సత్యనారాయణ గారు. అదే కోట రామకృష్ణ గారు అమ్మోరు సినిమాలో దేవతలాగా మొత్తం వస్త్రాలన్నీ చుట్టేస్తారు ఒంటి నిండా. అదే నరసింహ సినిమాలో నీలాంబరి విలన్గా మోడర్న్గా అనమాట వెస్ట్రన్ అవుట్ఫిట్స్తో కనిపించింది. సో హీరోయిన్లు ఏం వేసుకోవాలనేది డిసైడ్ చేసేది ప్రొడ్యూసరు, డైరెక్టరు. ఆ మాత్రం కూడా శివాజీ గారికి అవగాహన లేపడం నిజంగా చాలా దురదృష్టకరం. హీరోయిన్లు అంత తక్కువ చేయకండి. హీరోయిన్లకు చాలా చరిత్ర ఉంది మన ఇండియన్ హీరోయిన్స్, మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లో జానకి రామచంద్రన్ గారు సీఎం అయిపోయారు డైరెక్ట్గా, మీకు తెలుసో తెలియదు తమిళనాడుకి. ఆ తర్వాత జయలలిత గారు అయితే ఇంకా 6 times సీఎం. ఆమె జయలలిత గారు అందరికీ తెలుసు కదా, సీఎం జయలలిత అంటారు. అలాగే స్మృతి ఇరానీ అందరికీ తెలుసు, ఆమె అయితే సెంట్రల్ మినిస్టర్ అయిపోయింది, హెచ్ఆర్డి మినిస్టరు. మోడీ గారు పక్కన వెళ్ళి కూర్చుంది, మీకు తెలుసు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది, ఒక జయప్రద గారు కావచ్చు, ఒక విజయశాంతి గారు కావచ్చు, రోజారెడ్డి కూడా మరి మినిస్టర్ అయింది కదా. సో వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ఉన్నారు సినిమా హీరోయిన్లు. ఆయన సినిమా హీరోయిన్లు అందరూ అని అన్నాడు, పని కొందరు అన్నా పని బాగుండు, అందరూ అనడము చాలా బాధాకరం. సో చిన్నపిల్లాడి ఆకలి తీర్చే పాటల్ని సామాన్లు అని అనడం అది కూడా తప్పే. ఎనీవే ఆయనకైతే ఆయన శిక్ష అయితే పడేటట్టే ఉంది. ఈరోజు ఉదయం నుండి ఇప్పటిదాకా కూర్చోబెట్టారు, మహిళా కమిషన్ ఆఫీస్కి వెళ్ళాడు. అంటే ఇది చిన్న విషయం కాదు కదా. చిన్న విషయం అయితే ఇది అంత చిన్న విషయం అయితే మేమందరం మాట్లాడడం, మీరు కూడా అడగరు కదా క్వశ్చన్. ఈ క్వశ్చన్ నాగబాబు గారు వచ్చారు, ప్రకాష్ రాజ్ గారు వచ్చారు, అన్నసూయ, చిన్మయి, ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు అంటే ఇది చిన్న విషయం కాదు. హీరోయిన్లు కించపరిచే విధంగా మాట్లాడాడు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మాల్ ఓపెనింగ్కి ఏ డ్రెస్ చేసుకోవాలని డబ్బులు ఇచ్చేవారు డిసైడ్ చేస్తారు. మొన్న మేము ఒక మాల్ ఓపెనింగ్కి వెళ్ళాం. మాల్ అంటే మాల్ కాదు, అరబిక్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్కి 25 లక్షలు ఎంత తీసుకుంది ఏమి ఆమె ఎవరు, సన్నీ లియోన్. డ్రెస్సులు ఇట్లాంటి ఈ స్టైల్లో మాకు వేసుకోవాలని వాళ్ళు పంపించారనమాట ఓనర్స్. సో నిధి అగర్వాల్ ఆ రకంగా డ్రెస్ వేసుకుందంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు, అట్లా అలాంటి డ్రెస్సులు వేసుకోమన్నారని వెస్ట్రన్ ఫిట్లో నమ్మన్నారని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఎనీవే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. కానీ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేంత కానీ వాళ్ళు ఇబ్బంది పడేంత ఫ్రీడమ్ అవసరం అంటారా? ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీ తీసుకోండి, ఆ రోజుల్లో తీసుకుంటే సావిత్రి గారు, వాణిశ్రీ గారు, శారదా గారు, కాంచన గారు ఎంతో సాంప్రదాయంగా నటించేవారు. ఇప్పుడు వాణిశ్రీ గారి సినిమాలో జ్యోతిలక్ష్మి, జయమాలిని లేదా ముందుగా. ఆ తర్వాత జనరేషన్కి వస్తే ఈ సౌందర్య, రమ్మి కృష్ణ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ జనరేషన్, విజయశాంతి వీళ్ళంతా. మరి ఆ జనరేషన్లో సిల్క్స్ మీద డిస్కస్ అంత లేరా? ఇప్పుడు ఈ రీసెంట్ జనరేషన్ ఒక అనుష్క, త్రిష, నయనతార వీళ్ళ జనరేషన్లో కూడా ఉన్నారు కదా, ముమైజ్ ఖాన్ అని, సన్నీ లియోన్ అని. సో అన్ని రకాల పాత్రలు ఉంటేనే సినిమా రంగం. వాళ్ళు అట్లా ఆఫ్ న్యూగా కనిపించారంటే ఏదో డబ్బు కోసం అట్లా చేస్తున్నారు. డైరెక్టర్ని క్వశ్చన్ చేయాలి, అంతేగాని హీరోయిన్ని డైరెక్ట్గా అనుకోవడం కదా. ఆయన కూడా హీరోగా చేశారు, సినిమా హీరోయిన్లు అన్నాడు ఆయన. సినిమా హీరోయిన్లు అన్నాడు, దానికి కూడా ఆన్సర్ చెప్పాను కదా. బయట అంటే మాల్ ఓపెనింగ్ వచ్చినప్పుడు ఆడియో లాంచ్ కావని, మాల్ కావని, ప్రొడ్యూసర్స్ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈ స్టైల్లో రావాలి అని డ్రెస్సింగ్ వాళ్ళే పంపిస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మన సన్నీ లియోన్ని అరబిక్ రెస్టారెంట్ మాదాపూర్కి తీసుకొచ్చాము. నేను ఉప్పల్ బాలు, బిగ్ బాస్ సోహైల్ అందరూ వచ్చాము, వాళ్ళు పంపించారు. డబ్బుల కోసం వచ్చారు కదండి, అంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటూ వాళ్ళు చేసి ఇప్పుడు బయట వాళ్ళు చేతులు వేస్తున్నారని, కళ్ళతో చూస్తున్నారని, కాళ్ళతో తొక్కుతున్నారని చెప్పేసి పబ్లిక్ ని టార్గెట్ చేస్తున్నారు. డబ్బుల కోసం వాళ్ళు సమంత గారి విషయంలో ఇలా జరిగింది, జ్యోతిక గారి విషయంలో ఇట్లా జరిగింది, నిధి అగర్వాల్ విషయంలో ఇట్లా జరిగింది. అది కంప్లీట్గా బౌన్సర్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ అది. అంతేగాని హీరోయిన్లు అండం అయితే మాత్రం చాలా దురదృష్టకరం, విచారకరం అని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు సాయి పల్లవి గారు ఎక్కడ కూడా ఇప్పుడు అవతల వాళ్ళ ప్రకారం వేసుకోవాలి డ్రెస్సులు అన్నప్పుడు సాయి పల్లవి గారు ఎక్కడ కూడా ఇట్లాంటి డ్రెస్సులు ఇప్పుడు వేసుకోలేదు కదా మరి. సాయి పల్లవి గారికి అలాంటి డ్రెస్సులు సూట్ కావు కూడా, నేను చెప్తున్నాను కదా. సాయి పల్లవి గారికి అట్లాంటి డ్రెస్సులు సూట్ కావు. అంటే వేసుకుంటేనే తెలుస్తుంది కదా అనుష్క శెట్టి గారు సూట్ అవుతాయి కదా మరి. ఆమె కూడా చాలా వరకు ఆడియో నుంచి శారీలు కట్టుకొస్తుంది. నువ్వు బిల్లా సినిమా చూడలేదమ్మా? బిల్లా సినిమా చూడలేదు అనుష్క శెట్టి? బయట ఆడియో బిల్లా లంచ్లకి షాపింగ్ మాల్ విజిట్లకి వాటికి చెప్తున్నాను. ఆడియో లాంచ్లకి షాపింగ్ మాల్ విజిట్స్ కి వాళ్ళు ఎట్లాంటి డ్రెస్సులు చెప్తే అట్లాంటి డ్రెస్సులు వేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు అనసూయ విషయం తీసుకుందాం. అనసూయ బ్రా వేస్తుందని అంతగా జనాలు గొంతు చించుకుంటున్నారు కదా. ఆ బీచ్కి వెళ్ళింది, బీచ్ లో వేసుకుంది. బీచ్ లో ఎవరైనా సారీ కట్టుకుంటారా లేదా ఫ్రాక్ వేసుకుంటారా? బ్రాయే కదా వేసుకుంటారు. అది ఆమె ఇష్టం అండి, అది ఆమె ఇష్టము, అది ఆమె ఇష్టం, అది ఆమె ఇష్టం. తప్పు. ఆ బీచ్ లోనే కదా వేసుకుంది ఆమె. ఆమె ఇంట్లో వరలక్ష్మి వరలక్ష్మి చేసుకున్నట్టు పట్టు చీర కట్టింది కదా. సో అదనమాట. ఆడవాళ్ళు ఇప్పుడు అది ముండాని అనొచ్చా? ఆడవాళ్ళు ముండాని ఎవరిని అంటారు? భారతీ స్త్రీని. భర్త చచ్చిపోయిన వాళ్ళని మొగుడు చచ్చిన ముండ అంటారు. సాంబాలు అని అనొచ్చు కదా. ఒక చిన్నపిల్లల శిశువులు ఆకలి తీర్చే ఒక స్త్రీ యొక్క భాగాల్ని సామాన్లతో పోల్చొచ్చా? కాదండి. ఇప్పుడు ఒక ప్రతి సాంగ్ లో ఉంది. ఎవరైనా తప్పే. శివాజీ గారు కాదు, ఎవరైనా తప్పే, ఎవరైనా తప్పే చెప్తున్నారు కదా. ఎవరన్నా కూడా తప్పు. శివాజీ గారు అని అనలేదు కాదు, ఎవరన్నా ఆడవాళ్ళ యొక్క అవయవాలు సామాన్లు అంటే ఎవరన్నా కూడా తప్పే. నేను ఎవరికి కూడా సపోర్ట్ చేయడం లేదు. స్త్రీలను మనం గౌరవించుకోవాలని నేను చెప్తున్నా. పెడతారేమో ఎవరికి తెలుసు. అందరూ కూడా సామాన్లు. చూడండి, ఆ సినిమాకి రిలీజ్ కాలేదు కదా. సినిమా రిలీజ్ అయినప్పుడు పెడతారేమో, చూడాలి. వెయిట్ అండ్ సీ. సినిమా రిలీజ్ అయినాక చూస్తానేమో, చూడాలి. మరి ఎవరైనా చికెన్ సాంగ్ కూడా సపోర్ట్ చేయడం లేదా? ఆ సాంగ్ కూడా సపోర్ట్ చేయడం లేదు. ఆడవాళ్ళని గౌరవించాలని నేను చెప్తున్నా. మరి ఇప్పుడు అబ్బాయి ఎవరో ఆంటీ సామాన్లు అబ్బాయిని వదిలేస్తారు, డీజే పెట్టారు మన వాళ్ళు. ఒంగోలు ఆమెని సామాన్లు, అది కూడా తప్పే. నేను ఏమంటున్నాను, నేను ఎవరికి కూడా సపోర్ట్ చేయడం లేదు. ఆడవాళ్ళ యొక్క అవయవాల్ని, శిశువు ఆకలి తీర్చే భాగాల్ని సామాన్లు అని అనడం చాలా రాంగ్. అది వాళ్ళు కూడా పాలు తాగి పెరిగిన వాళ్ళే కదా. స్త్రీలను గౌరవించాలని నేను అంటున్నాను. భారతదేశంలో సాంప్రదాయం ఉంది, బట్టలు ఎంతటికైనా వేసుకొని ఉండొచ్చు, కానీ మగవాడి బుద్ధి మారాలంటున్నారు. దీనిపై బట్టలు మేము ఎలాంటివైనా వేసుకుంటాం, మీ చూపు బాగుండాలంటున్నారు. మరి అంతే కదా. అదేంది ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్. అది నువ్వు ఈ బట్టలు ఇలా ఇంతకుముందు కూడా మంచు లక్ష్మి విషయం కూడా అదే అయింది. జర్నలిస్ట్ అట్లానే అన్నారు, ఏంటమ్మా నీకు బట్టలు అంటే నా ఇష్టం అనింది. ఆ ముంబై వెళ్తుంది, సినిమా అవకాశం కోసం ట్రై చేసింది. కొంచెం మోడర్న్ లుక్ లో కనిపించమన్నారు, మోడర్న్ లుక్ లో కనిపించింది. తప్పేముందండి? ఇప్పుడు ఒక్క విషయం అండి, ఇదంతా పక్కన పెట్టండి. మీరంతా శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారా? మరి ఆయన ఎందుకు సారీ చెప్పాడు? ఆయన ఇప్పుడు శ్రీవాటిలో కూడా ఎందుకు తిన్నాడు చెప్పండి? సారీ చెప్పింది సత్య గారు. ఆయన జస్ట్ ఒక ఓటుకి, అది కూడా ఆడపిల్లలు బాధపడద్దమ్మా అనేసి అట్లా చెప్పారు తప్ప మిగతా 99% ఎవరికి పోయింది దాని గురించి ఎవడైనా మాట్లాడలేదని మేము అడుగుతున్నాం. మహిళా కమిషన్ కంటే మనం గొప్ప వాళ్ళమా? ఆబ్వియస్లీ అండి. మహిళా కమిషన్ గొప్ప వాళ్ళమా? మొత్తం ఒక సైడ్ ఉంటే మహిళా కమిషన్ లో అనసూయ గారు ఒక్కరు ఒక సైడ్ ఉన్నప్పుడు ఎవరు కరెక్ట్ అవుతారు? ఒక అనసూయ గారు కాదమ్మా, ఒక చిన్మయ్య గారే కాదు, ఒక ప్రకాష్ రాజ్ గారే కాదు, ఒక మంచు మనోజే కాదు, ఒక నాగబాబే కాదు, మొత్తం అందరూ బయటకు వస్తారు 1 by 1. చూడండి, ఆయన ఏ వ్యాఖ్యలు చేశారు అవైతే మాత్రం రాంగు 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 రాంగు. రాంగు విషయంలో కూడా తప్పే. రాంగులో కూడా ఆ పదం తీసేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. అప్పుడు రోబో సినిమా కూడా అంతగా జనాలు ఎడ్యుకేట్ కాలేదండి. రోబో ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చి సినిమాలు అంటున్నారు కదా, ఖచ్చితంగా మాట్లాడతాము. పెద్ద సినిమా కోసం నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఆ పదం తీయాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. శివాజీ గారు ఎక్కువ ఫీల్ అవుట్లా, ఎక్కువ మహిళలు ఎక్కువ ఫీల్ అవ్వలేదు ఆ మాటల గురించి. సోషల్ మీడియా వాళ్ళకి బిగ్ బాస్ అయిపోయేపాటికి ఇది ఒక్కటే పట్టుకుని ఏలాడుతున్నారు. దాని వల్ల ఇన్ని జరుగుతున్నాయి తప్ప దేని వల్ల కాదు అని అంటున్నారు. సోషల్ మీడియా అంటే మీరే కదా సార్. నేను ఇక్కడ వచ్చి నిలబడ్డా, నేను వీడియోలు చేసుకొని వచ్చాను. వీళ్ళ వల్లే అట్లా అయిందంట. ఏదైనా ఆయన వ్యాఖ్యలు అయితే మాత్రము నాట్ యాక్సెప్టబుల్. సరే సత్య గారు, ఆయన అన్నది ఒక మాట పట్టుకుంటున్నారు కదా, మంచి 99% ఉంది కదా. మంచి ఎప్పుడు జనాలు చెడే చూస్తారు. ఓకేనా? ఆయన మంచిగా చెప్పారు. మీరు బయటకు వచ్చినప్పుడు కొంచెం వస్త్రాలు మంచిగా వేసుకుంటాం అన్నారు. దానికి నేను ఏకీపిస్తాను. నాకు కూడా సిస్టర్స్ ఉన్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆడవాళ్ళ యొక్క శరీర భాగాల కోసం మాట్లాడడం
తర్వాత ముండలు అనడము, దరిద్రపు కొట్టులు అనడం, ఇవి నాకు నచ్చలేదు. ఆయన ఆలోచన అది. ఎందుకంటే మొన్న ఒక సినిమా చేసి వచ్చాడు కదా, ఒక విలన్ క్యారెక్టర్ చేశాడు కదా, కోర్టు. ఇంకా ఆ ఆలోచనలు అట్లానే ఉన్నాయి. ఆయన కూడా ఒక 10 ఏళ్ళు వనవాసంలోకి వెళ్ళి వచ్చాడు. ఈ మధ్య వచ్చాడు బయటకు, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన అట్లా ఆ ఫ్రస్ట్రేషన్తో అట్లా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా పబ్లిక్లోకి వచ్చాయి కదా, సోషల్ మీడియాలోకి వచ్చాయి, టీవీలోకి వచ్చాయి. సో జనాలు యాక్సెప్ట్ చేయరు. మహిళా కమిషన్ వరకు వెళ్ళిందంటే ఆ వ్యాఖ్యలు తప్పనే కదా అర్థం. కాసత్య గారు, ఇప్పుడు మీరు అన్నారు కోర్టు మూవీ దగ్గర నుంచి ఇలా కంటిన్యూ అయ్యింటారు మైండ్ సెట్. అలా బిగ్ బాస్ లో కూడా ఇట్లా అన్నాడు ఆడవాళ్ళకి. నాగార్జున గారు వచ్చి క్లాస్ స్పీకర్, నాగార్జున గారు వచ్చి క్లాస్ స్పీకర్, నీకు గుర్తుందా? ఆయన మాట్లాడినా అట్లా కానీ దానికి అర్థం ఇంకోటి సామాన్లు అనే కూడా రాంగే. ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ రాసుకొని వచ్చింటే రాజకీయ నాయకులాగా ఆబ్వియస్ గా ఎవరికి నొచ్చించకుండా మాట్లాడతారు. స్క్రిప్ట్ కాదు కాబట్టి ఆన్ స్పాట్ లో మాట్లాడారు కాబట్టి ఫ్లిప్ అయింది ఒక ఓటు కదా. ఇప్పుడు 100% లో 1% ఫ్లిప్ అయిందని మీరు సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే 99% కరెక్ట్ చెప్పిందని మీరు సపోర్ట్ చేస్తున్నారా? 1% ఎట్లా అయింది తప్పు? అక్కడ 3 పదాలు ఆయన యూజ్ చేశాడు. ఒకటి సామాన్ అనే పదం యూజ్ చేశాడు, 2 దరిద్ర కొట్టులు అన్నాడు, 3 ముండలు అన్నాడు, 3 అన్నాడు దరిద్ర కొట్టు ముండలు అన్నాడు. ఆ 3 మాటలు కూడా చాలా దానికోసమే ఇప్పుడు మహిళా కమిషన్ పిలిచారు. ఆమెకి ఆడవాళ్ళు నిండుగా ఉండండి అన్నాడు. కరెక్టే, తప్పలేదు. ఆడవాళ్ళు మీరు గౌరవంగా ఉండండి అమ్మా. శివాజీ గారు ఒక మాట అన్నారు, మహిళలు గౌరవం కాపాడండి, వస్త్రాలు బాగా వేసుకోండి అన్నాడు. దానికి హ్యాట్స్ ఆఫ్ అండి. మహిళ వస్త్రాలు బాగుండాలి అన్నారు శివాజీ గారు, దానికి హ్యాట్స్ ఆఫ్. కానీ ఈ 3 పదాలు చాలా అభ్యంతరకరం. ముండలు అంటాము, సామాన్లు అంటాము, దరిద్ర కొట్లు అంటాము. థ్యాంక్ యూ. అంతేనా? వేరే ఎవరు గొడవల కోసం